మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఆద్య ఏమో ఇంకా చలపతిని తాగేసి ఉండడంతో ఇక మత్తులో ఉన్న చలపతిని కాలర్ పట్టుకొని ఇక ఈడ్చుకొని వెళ్తుంది. ఇక చలపతి బాగా మత్తులో ఉండడంతో తనకి ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఇక ఆద్య ఏమో చలపతిని ఒక స్టోర్ రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా అక్కడనే చలపతిని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేస్తుంది. ఇక చలపతి బాగా మత్తులో ఉండడంతో ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు నన్ను కట్టేస్తున్నారు అని అంటూ ఉంటే ఇక ఆద్య కాలర్ పట్టుకొని చెప్పు, మా నాన్నని ఎక్కడికి తీసుకెళ్ళావు, మా నాన్న ఎక్కడ ఉన్నాడు చెప్తావా లేదా అంటూ ఆద్య ఇంకా చలపతి చెంప పగలగొడుతుంది. చలపతి మత్తులో ఉండడంతో మీ నాన్న ఏంటి, అసలు ఎవరు నువ్వు అని వాగుతూ ఉంటాడు. ఏంటి వాగుతున్నావు, ఎందుకు మా నాన్నని కిడ్నాప్ చేశారు, ఎందుకు మా నాన్నని తీసుకెళ్లారు, మా నాన్న ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పు, చెప్తావా లేదా అని ఆద్య ఇక చలపతిని నిలదీస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే చారు ఇక చలపతికి కాల్ చేస్తుంది. ఇక ఆద్య అక్కడే ఉన్న ఫోన్ ఓపెన్ చేసి చూడగానే చారు కాల్ చేస్తుంది. ఇక వెంటనే ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి చారు, మీ నాన్నతో మాట్లాడదామని ఫోన్ చేసావా ఏంటి అని అనగానే ఒక్కసారిగా చారు షాక్ అవుతుంది. ఇదేంటి, మా నాన్న ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది, మా నాన్నకి ఫోన్ ఇవ్వు, ఎందుకంటే మీ నాన్న నా దగ్గర ఉన్నాడు. అవును. ఏయ్ ఆద్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును చారు, నేను చెప్పేది నిజం. ఇప్పుడు మీ నాన్న నా దగ్గర ఉన్నాడు. మీ నాన్నని కాళ్ళు చేతులు కట్టేసి ఒక మూలన పడేశాను. ఆ విషయం నీకు తెలియక పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. ఆద్య, ఏంటి, మా నాన్నని నువ్వు కట్టిపడేయడం ఏంటి, మర్చిపోయావా? మీ నాన్న ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు. నువ్వేమైనా చేస్తే నేను మీ నాన్న ప్రాణాలని తీస్తాను. అవునా, సరే, నువ్వు మా నాన్నని చంపితే నేను కూడా మీ నాన్నని చంపేస్తాను, ఓకేనా అని అంటుంది. ఒక్కసారిగా చారు, ఆద్య ఏంటి అలా మాట్లాడుతున్నావు, నీకు భయం లేదా? చూడు చారు, ఇదివరకు భయం వేసేది, ఎందుకంటే నా చేతిలో మీ నాన్న లేనప్పుడు. ఇప్పుడు మీ నాన్న నా చేతిలో ఉన్నాడు. నువ్వు నిజాన్ని ఒప్పుకొని మా నాన్నని నా దగ్గరికి పంపిస్తే మీ నాన్న క్షేమంగా నీ దగ్గరికి వస్తాడు, లేదంటే నాన్నని పైకి పంపిస్తాను. రేపటి వరకు నీకు టైం ఇస్తున్నాను అని చెప్పి ఆద్య అంటుంది. ఇక చారు కాల్ కట్ చేసేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అయినా మా నాన్న ఈ ఆద్యకి ఎలా దొరికాడు, అయినా ఇదేంటి నా టైం ఇంత బ్యాడ్గా నడుస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటే పార్వతి అలాగే పద్మ అక్కడికి వస్తారు. ఈ చారు ఏంటి ఇంత టెన్షన్ పడుతుంది, ఖచ్చితంగా ఇది మళ్ళీ ఏదో తలతిక్క పని చేసుంటుంది. ఏ చారు, ఏమైంది, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? చెప్తే ఏదైనా చేసేసినట్టు వెళ్ళండి ఇక్కడి నుంచి. అదంతా మీ వల్లే, అసలు మేమేం చేశామే, ఏం చేశారా, ఆ ఆద్యతో నేనే మంటల్లోకి తోసేశానని చెప్పేశారుగా. చెప్పాం కానీ ఆ ఆద్య ఎవరితో చెప్పలేదు కదే, ఇప్పుడు నీకేం వచ్చి సమస్య పడింది? ఏం సమస్య వచ్చి పడిందా? అది మా నాన్న, ఏమైంది మీ నాన్నకి? అది బాబోయ్, ఇప్పుడు వీళ్ళకి మా నాన్న కోసం చెప్తే అప్పుడు ఆద్య వాళ్ళ నాన్న గురించి చెప్పాల్సి వస్తుంది, ఏం చేయాలి అని చారు, ఏం లేదులే, నా తలనొప్పేదో నేనే పడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన రామలక్ష్మి పెళ్ళని ఇక రచ్చబండ దగ్గరికి వచ్చి ఏంటి మీకెవరికి తెలీదా, అందరూ ఏంటి ఇలా ప్రశాంతంగా ఉన్నారు, ఏమైందిరా ప్రభాసు, ప్రశాంతంగా కాకపోతే ఏం చేయాలి, అదేంటి రఘురాం అమ్మాయి రామలక్ష్మి పెళ్ళి కదా, మరి మీరందరేంటి పెళ్లి పనులు చేయకుండా ఇక్కడ కూర్చున్నారు అని అనగానే ఒక్కసారిగా రచ్చబండలో ఉన్న అందరూ కూడా ఏంటి రఘురాం గారి అమ్మాయి పెళ్ళా, ఈ విషయం మాకెవరికి తెలియనే లేదే, వెంటనే రఘురాం దగ్గర గారికి వెళ్ళాలి, పదండి పదండి అని అందరూ కూడా రఘురాం ఇంటికి బయలుదేరతారు. ఇంకా ప్రభాసు మళ్ళీ పక్క సందులోకి వెళ్ళి ఇక అక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరితో కూడా రామలక్ష్మి పెళ్ళని ఇక రఘురాం ఇంటికి వెళ్ళమని అందరికీ చెప్తాడు. ఇక అందరూ కూడా రఘురాం ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఇక ప్రభాస్ ఫ్రెండు, ఒరే ప్రభాస్, ఎందుకురా ఇలా చేశావు, ఎందుకా, ఆ రఘురాం ఎన్నిసార్లు నన్ను అవమానించాడు, అలాంటిది ఇప్పుడు ఆ రామలక్ష్మి పెళ్ళి గుడిలో చాటుగా చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో తప్పు జరిగిందని తెలియాలి కదా, అందుకే ఈ ఊరి జనాన్నందరినీ ఆ రఘురాం ఇంటికి పంపించాను. రఘురాంని అందరూ నిలదీస్తారు, ఎందుకు చాటుగా కూతురు పెళ్లి చేస్తున్నావని, అప్పుడు కదా మజా ఉంటుంది. అది కాదురా ప్రభాస్, ఈ విషయంలో ఆ ప్రశాంత్ గాడికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, వాడికేం ఇబ్బంది అవుతుందిరా,
చచ్చినట్టు రామలక్ష్మిని వాడికే ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే రఘురాం వాడిని గుడ్డిగా నమ్ముతున్నాడు కాబట్టి. అయినా నాకు కావాల్సింది ప్రశాంత్ గాడి పెళ్ళో ఇంకేదో కాదు. ఎందుకంటే ఆ రఘురాం ఏడుస్తూ ఉండాలి. అవును, ఆ రఘురాం కూతురు జీవితాన్ని నాశనం చేసిన వాడితోనే కూతురు పెళ్లి చేశానని కుమిలిపోయేలా చేస్తాను. ఏంట్రా నువ్వంటుంది? అవునరా, ఒక్కసారి ప్రశాంత్ రామలక్ష్మి మెళ్ళో తాళి కట్టని, ఆ తర్వాత నేనేం చేయాలో అదే చేస్తాను అని ప్రభాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఒక పక్కన రఘురాం ఏమో ఇంట్లో ఉంటాడు. ఊరి జనం ముందు అందరూ కూడా రఘురాం ఇంటికి అన్ని సామాన్లు తీసుకొని రఘురాం గారు అని వెనకాలనే అందరూ కూడా బయటికి వస్తారు. ఏమైంది, అందరూ ఇలా ఒకేసారి ఇంటికి వస్తున్నారు, ఏదైనా విశేషమా అని రఘురాం అంటాడు. అదేంటి రఘురాం గారు, ఇంట్లో పెళ్లి పెట్టుకొని మాకెవరికి ఏమీ చెప్పలేదేంటి? అయినా మేమందరం ఉండగా మీరు గుళ్ళో సింపుల్గా రామలక్ష్మి పెళ్లి జరిపించడం ఏంటి? ఏంటి రఘురాం గారు ఇది అని వెనకాలనే ఒక్కసారిగా రఘురాం ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ ఇక శివరాం, జానకి ఇంకా రామలక్ష్మి వైపు చూస్తారు. ఇంతలోకి అప్పుడే ఆద్య కూడా అక్కడికి వస్తుంది. ఇక రఘురాం, అదేమీ లేదు, ఆడంబరాలు లేకుండా రామలక్ష్మి పెళ్లి చేయాలి అనుకున్నాను అంతే. చూడండి రఘురాం గారు, మీరు ఎలా చేసినా సరే ఈ ఊరి జనం మొత్తం మేము మీకు అండగా ఉంటాము. అవును, పెళ్ళికి మేమందరం తప్పకుండా వస్తాము అని చెప్పేసి ఇక ఊరి జనం మొత్తం కొన్ని సామాన్లు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోతారు. ఇక రఘురామేమో చాలా బాధపడతాడు. ఎవరికి తెలియకుండా రామలక్ష్మి పెళ్ళి గుళ్ళో చేద్దాము అనుకుంటే ఇప్పుడేంటి వీళ్ళందరికీ తెలిసిపోయింది. అవునన్నయ్య, నువ్వెవరికి తెలియకూడదనుకుంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు గనుక రామలక్ష్మి విషయం బయటికి వస్తే మన పరువంతా పోతుంది. అవును శివరాం, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. అయినా రామలక్ష్మి పెళ్ళి గురించి పెదనాన్న, రామలక్ష్మి పెళ్ళి గుళ్ళో చేస్తానని మన కుటుంబానికి అటు ప్రశాంత్ వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. మరి అలాంటప్పుడు ఊర్లో జనానికి ఎలా తెలుస్తుంది? ఆలోచించండి పెదనాన్న. రామలక్ష్మి అయితే ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు. మరి ఎవరు ఊర్లో వాళ్ళకి చెప్పుంటారు? మీరు ప్రశాంత్ వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పొద్దన్నారు కదా, మరి ఎవరు చెప్పుంటారు పెదనాన్న అని అంటుంది. ఇక ఒక్కసారిగా రఘురాం, అమ్మ ఆద్య, అంటే పెదనాన్న ఆలోచించండి, ఖచ్చితంగా రామ విషయంలో ఏదో కుట్ర జరుగుతుంది. అవును, అందుకనే ఇదంతా బయటకి తెలిసింది. ఒక్కసారి ఆలోచించండి, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. అవును పెదనాన్న, ఊర్లో వాళ్ళకి రామ పెళ్లి గురించి ఎవరు చెప్పారో తెలిస్తే వాళ్ళ ద్వారా మనం నిజమేంటో తెలుసుకోవచ్చు అని వెనకాలే ఇక రఘురాం, ఆద్య, నీ మాటలు వింటుంటే ఏదో ఉందని అనిపిస్తుందమ్మా. కానీ రామలక్ష్మి ఏడుస్తూ, నాన్న, ఆద్య చెప్తుంది నిజం, ఒక్కసారి ఇది ఎవరు చెప్పారంటో తెలుసుకోండి. శివరాం, ఈ విషయం ఊర్లో వాళ్ళకి ఎలా తెలిసిందో కనుక్కో. సరే అన్నయ్య, తప్పకుండా అని చెప్పేసి ఇక శివరాము బయటికి వెళ్తాడు. ఇంతలోకి ఆద్య ఏమో చారు వైపు చూస్తూ ఉంటే ఇక చారు ఏమో, బాబోయ్, ఈ ఆద్య ఏంటి ఇలా చేసింది అని చెప్పేసి ఇక వెంటనే ఆద్య వెనకాలే వెళ్తుంది. ఇంకా సీను ఏమో ఆద్య చారుల చూపుల్ని గమనిస్తాడు. ఏమైంది, వీళ్ళిద్దరూ ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు, ఏం జరిగింది అని చెప్పేసి సీను ఇంకా వెనకాలే వెళ్తాడు. ఇక చారు ఏమో, ఆద్య, ఏంటి మా నాన్నని ఎందుకు తీసుకువెళ్ళావు? అసలు మా నాన్నని కిడ్నాప్ చేయాల్సిన అవసరం నీకేముంది అని అనగానే శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆద్య ఏమో, చూడు, మా నాన్నని ఎందుకు నువ్వు దాచిపెట్టావు? అందుకనే నేను మీ నాన్నని దాచిపెట్టాను. చూడు, మా నాన్న ఇంటికి వస్తే ఓకే, రాకపోతే అప్పటి వరకు మీ నాన్న నా దగ్గరే ఉంటారు. చూడు చారు, నీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది. నువ్వు గనుక మా నాన్న విషయం బయటకు పెట్టకపోతే నేను మీ నాన్నని చంపేస్తాను, గుర్తుపెట్టుకో అని అంటుంది. ఒక్కసారిగా శ్రీను, ఏంటి, ఆద్య వాళ్ళ నాన్న చారు దగ్గర ఉన్నాడా? ఇంత జరుగుతుందా అసలు ఈ చారుని అని చెప్పి శ్రీను, లేదు, ఆద్య ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఇన్వాల్వ్ అయితే మళ్ళీ ఆద్య వాళ్ళ నాన్న చిక్కుల్లో పడచ్చు. అందుకే వాళ్ళ నాన్న దొరికాక అప్పుడు ఈ చారు పని చెప్తాను అని శ్రీను అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన శివరాం పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. రాగానే శివరాం, ఏమైంది శివరాం? అన్నయ్య, ఇదంతా చేసింది ఆ ప్రభాసు.
వాడే ఊర్లో వాళ్ళందరికీ కూడా రామలక్ష్మి పెళ్లి గురించి చెప్పాడు అని అనగానే ఒక్కసారిగా రఘురాం ఆవేశంగా ఇంకా ఊర్లోకి వెళ్ళి ప్రభాస్ చొక్కా పట్టుకుంటాడు. ఇక ప్రభాస్ ఏమో ఇదేంటి ఈ రఘురాం నా చొక్కా పట్టుకున్నాడు, కొంపతీసి రామలక్ష్మి విషయంలో నేను ప్రశాంత్ చేసిన కుట్ర తెలిసిపోయిందే ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక రఘురాం ఎందుకు ఇలా చేసావు, ఎందుకు మా రామ జీవితంతో నాశనం చేయాలని చూస్తున్నావు, ఎందుకు ఈ పని చేసావు? సార్, రఘురాం గారు, నేనేమీ చేయలేదు, ఇదంతా ఆ ప్రశాంత్ చెప్తేనే చేశాను. అవును, ప్రశాంత్ గడే అంతా చేశాడు, నేనేం చేయలేదు అని అనగానే ఒక్కసారిగా రఘురాం శివరాం షాక్ అవుతారు. ఇక ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును రఘురాం గారు, నేను చెప్తుంది నిజం. ప్రశాంతే రామలక్ష్మికి పానకంలో మత్తుమంది కలిపి తన జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అవును, ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టింది కూడా ప్రశాంతే. ప్రశాంత్ చెప్తేనే నేను అప్లోడ్ చేశాను, ఇంతకు మించి నాకేం తెలీదు అని చెప్పి ఇక రఘురాము తనని నిజం తెలిసిపోయి కొట్టడుతున్నాడని భయంతో ప్రభాస్ మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు. ఒక్కసారిగా ఆ మాటలు విన్న రఘురాం శివరాం షాక్ అయిపోతారు. అంటే ఇదంతా చేసింది నిజంగానే ప్రశాంత్ అన్నయ్య, మనం అనవసరంగా రామలక్ష్మిని తప్పు పట్టాము, అలాంటి దుర్మార్గుడికి ఇచ్చి మన రామ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాం. శివరాం, మనల్ని ఇంత మోసం చేసిన వాడు మన చేతుల్లో బ్రతికకూడదు, పద అని ఇద్దరు కూడా ఆవేశంగా ఇంకా ఇంటికి వస్తారు. ఇక అక్కడే ఉన్న ప్రశాంత్ చంప పగలగొట్టగానే ప్రమీల అలాగే శౌర్య వాళ్ళ నాన్న షాక్ అవుతారు. ఏమైంది రఘురాం గారు, ఏమైందా? మా రామ జీవితాన్ని నాశనం చేయాలనుకుంది వీడే వేసి అనగానే ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు. అప్పుడే శౌర్య కూడా ఇంటికి వస్తాడు. ఇక శౌర్యకి చేతులెత్తి దండం పెట్టి శివరాం రఘురాం క్షమాపణ అడుగుతారు. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇలాంటివి ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్